బ్రదర్ మీ పేరేం పేరు? నా పేరు నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి. ఎక్కడ మీరు? మాది షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ శంషాబాద్, అది మన కేశంపేట మండలం. కేశవపేట మండలం. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం అయ్యా. వ్యవసాయం చేస్తుంటారు. ఏమి పండిస్తారు? వరి, మొక్కజొన్న, మామూలు టమాటా, కూరగాయలు అట్లా వేస్తుంటారు. పర్లేదా? మంచిగా ఉంది. పర్లేదు. ఇప్పుడు నిన్న ఎండలకు వచ్చేసి వాటర్ బోర్లు కూడా ఎండకపోయాయి. బోర్లు కూడా వంటలు కూడా అంతంతానే నడుస్తున్నాయి. రైతులు అయితే జర బాగానే ఇబ్బందిలో ఉన్నాను ప్రజెంట్. ఎట్లుంది మీ దగ్గర? మాకు మొన్న రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు. ఉన్న ఇప్పుడు బోర్లు ఎండిపోయి కూడా ఇంకా పంటలు అవి లేవు. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ పైసలు కూడా లేకుండా ఇప్పుడు రైతులు ఎట్లా దీనస్థితిలో ఉన్నారంటే ఇప్పుడు సచ్చే స్థితిలో ఉన్నారు. ఎండలకు ఆ పంటలు ఎండిపోయి ఒక్కొక్కడు ఏం చేయాలో స్థితిలో ఉన్నారు. అట్లా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతులు. ఎట్లుంది మీ మహబూబ్నగర్ వస్తుంది మీది కూడా? మహబూబ్నగర్ వస్తుంది. మహబూబ్నగర్లో ఎట్లుంది రాజకీయం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువ మేము చూస్తున్నంత వరకు అయితే మేము రాజకీయంగా అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాము. చూసినంత వరకు అయితే డీకేఆర్ నమ్మ మోడీ ప్రభావం అయితే ఎక్కువ కనిపిస్తుంది మాకైతే. ఏడవచ్చిన చిన్న యూత్ కార్ నుంచి కూడా పెద్ద మనుషులు కూడా అందరూ మోడీ మోడీ అంటున్నారు. ప్రపంచంలో ఇప్పుడు చాలా పేరు వచ్చింది కదా, మోడీ అయితే ఎక్కువ వినబడుతుంది. డీకేఆర్ నమ్మ కూడా ఎప్పటి నుంచో ఉంది, పొలిటికల్గా కూడా అంత ఉన్నది కాబట్టి ఉంది, బాగానే ఉందండి. కానీ ఇక్కడ అంతా రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది కదా. ఏముందండి, రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండండి టీడీపీ నుంచి వచ్చి మొన్న ఓటుకు నోటు కేసులో బయటపడ్డాడు. దొంగనే ఇప్పుడు ఏమైందంటే చేస్తామని దొంగ హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయా. ఇప్పుడు దొంగ హామీలు పెట్టుకొని ప్రజల దగ్గరకు ఏమొచ్చి ఓటు అడుగుతాడు? ఆయనది కూడా పక్క కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చి ఆయన పోటీ చేసి ఏదో గెలిచిండు. మనం చేసిండంటే ఇప్పటివరకు సీఎంఐ కూడా ఇప్పటివరకు చేయలేడు. ఇంతకుముందు పార్లమెంట్ అభ్యర్థి ఏడ మల్కాజ్గిరి ఏదో చేసినట్టున్నాడు, అక్కడ చేసి ఏం చేసిండు? అక్కడ కూడా ఏం చేయాలి, ఇక్కడ కూడా ఏం చేయాలి. మళ్ళీ పక్క కాన్స్టిట్యున్సీ అని వంశచందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నాయని ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టిండు మా దగ్గర. మాకే గతి లేదంటే పక్కన తీసుకొచ్చి పెట్టిండు ఇక్కడ. అట్లున్నది. మా లోకల్ ఆమె ఎవరైనా ఇప్పుడు కనీసం మేము ఆలోచిస్తాము. ఆమె ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసినప్పుడు, మినిస్టర్గా చేసినప్పుడు కూడా మా పార్లమెంట్కి మా మహబూబ్నగర్ చాలా చేసింది. ఇప్పుడు కూడా సేమ్ చేస్తుంది అనుకుంటున్నాం, బాగా చేస్తుంది కాబట్టి ఆమెకే ఓట్లు వేస్తాం, గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం. బాగా ఇక్కడ ఎవరు గెలుస్తారు? 100% డీకేఆర్ నమ్మ గెలుస్తుంది. ప్రపంచంలోనే మోడీ గారి ప్రభావం ఉంది, మళ్ళీ మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారండి. 100% అవుతారు. 100% అవుతారు. 10 ఏళ్ళు అయిపోయింది, బోర్ కొట్టలే. అది 10 ఏళ్ళు కానీ ఎంత తిన్న వేప చెట్టు ఆకు తినక వేము తీయనుండి అంటారు. కొందరిని ఎంత అనుభవిస్తుంటే ఇంక అంత వెతుకుతుంటారు. ఇప్పుడు ఏం లేని భారతదేశం ఒక స్థాయిలో ఉన్నదని ఈరోజు 4th ప్లేస్ 3rd ప్లేస్కి వెళ్ళామండి. ఈరోజు కేవలం మోడీ వల్ల. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే భారతదేశం ప్రపంచంలోని భారతదేశం నెంబర్ 1 ప్లేస్ అవుతుంది. మేమైతే 100% అనుకుంటున్నాం. అక్కడ 100% అనుకుంటున్నాం. ఊర్లలో ఎవరికి తెలియదు కదండి. ఊర్లలో కూడా మీరు పోయి అడగండి, ముసలి కాడ నుంచి కూడా చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి తెలుసు అనుకుంటున్నారు, కానీ ఈ రోజు చిన్నపిల్లల కానీ ముసలి అంటే జై మోడీ జై మోడీ అంటున్నారు. 100% అంటున్నారు.